హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనము చూడండి, ఇది గంగవాయిల్ కూర అంటారు దీన్ని. గంగవాయిల్ కూర. ఈ గంగవాయిల్ కూరతో మనము బరడా కూర తయారు చేసుకుందాము. బరడా పల్లె అంటారు కన్నడలో. బరడా కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గంగవాయిల్ కూరని ఎలా యూజ్ చేయాలంటే చూడండి, మనం గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ. ఈ రూట్స్ దగ్గర పింక్ కలర్లో ఉంటుంది, రెడ్డిష్ పింక్లో ఉంటుంది. అయితే ఈ గంగవాయిల్ కూరకి చాలా మట్టి అంటుకొని ఉంటుంది, మట్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనము ఏ ఆకుకూరనైనా కూడా ఫస్ట్ మనము నీళ్ళలో కడుక్కున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ గంగవాయిల్ కూరని కూడా మనము నీళ్ళలో ముందుగా మంచిగా కడుక్కోవాలి. ఫస్ట్ ఈ రూట్స్ అన్నిటిని తీసేసి తర్వాత దీన్ని నీళ్ళలో ఒక 5-6 సార్లు కడుక్కోవాలి. దీనికి మన్ను ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము బాగా కడుక్కుంటేనే మన్ను అనేది పోతుంది. ఇలా రూట్స్ అన్నిటిని సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ తీసేసుకోవాలి. తర్వాత దీన్ని మంచిగా నీటిలో ఒక 5-6 టైమ్స్ కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత మనము కూరని తయారు చేసుకుందాము. బరడా కూర చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంగవాయిల్ కూరని నీళ్ళలో 5-6 సార్లు మంచిగా మన్ను పోయే విధంగా కడుక్కోవాలి. తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ కాడ కూడా వేసుకోవచ్చు, మనకి రూట్ వరకు మాత్రమే తీసేసుకోవాలి. తర్వాత ఉండే కాడ కూడా వేసుకోవచ్చు. దీనికి కొంచెం పులుపు కూడా ఉంటుంది కాబట్టి కాడ కూడా వేసుకోవచ్చు. దీనికి మనం ఇప్పుడు బరడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి బరడా కోసము ఇక్కడ పచ్చి శనగపప్పు ఒక 1/2 కప్ తీసుకున్నాను. ఇది ఒక 2 కప్పుల కూర ఉంటే దీనికి ఒక 1/2 కప్పు పచ్చిశనగపప్పు. దీన్ని మనము మిక్సీలో బరకగా పౌడర్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పుని మిక్సీలో బరకగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. మిక్సీలో వేసి ఇలా రఫ్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, రఫ్గా ఉండాలి, పూర్తి మెత్తగా చేసుకోకూడదు. మన రవ్వ ఉంటుంది కదా, దొడ్డు రవ్వ సైజులో పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి, నేను కూరకి తర్వాత దీనికి సరిపోయేటంత ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాను. అలాగే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కారం ఇది మాత్రం సరిపోతుంది. దీనికి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఈ బరడా కూరకి. తర్వాత దీనిలో మనము ఇది ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మంచిగా కలిసే విధంగా. ఇది మా అత్తగారు నేర్పించారు నాకు పెళ్ళైన కొత్తలో. చాలా బాగుంటుంది ఈ కూర. పొడి కూర అంటారు, బరడా కూర అంటారు. చూడండి, ఇప్పుడు ఒక 4-5 స్పూన్ల నూనె దీంట్లోనే వేసి కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత మిగిలింది మనము పోపు వేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మనము పోపు వేసి కూర వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందే కలిపి పెట్టుకుంటే ఇది కొంచెము నానుతుంది. అప్పుడు మన బరడా కూర చాలా రుచిగా అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఇలాంటి కొత్త రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడు కూడా వస్తుంటాయి. చూడండి, ఇలా మంచిగా చేత్తోనే కలుపుకోవాలి, మంచిగా కలుస్తుంది. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందే కలిపి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇలా మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ బరడా కూర చేయడానికి కొంచెం మందంగా ఉండే గిన్నెనే తీసుకోవాలి, ప్యాన్ లేదా బాండ్లీ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఇది మంచిగా వేడి అవ్వాలి. వేడి అయిన తర్వాత మనము పోపు వేసుకోవాలి. ఇలా నూనె వేడి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొన్ని ఆవాలు, అదేవిధంగా మినప్పప్పు, కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. పప్పు కానీ గుండు కానీ ఏది ఉంటే అది. ఆవాలు ఇవి కొంచెం చిటపటలాడుతుంటే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి.
ఇలా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ గంగవాయల కూరని వేసేసుకోవాలి. ఇలా గంగవాయల కూర మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం దీన్ని నూనెలో మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసేద్దాం. కొంచెం పసుపు వేయాలి. వేసి ఇలా ఒకసారి కలిపేసి దీనికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. మూత పెట్టి ఉంచుకోవాలి 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇలా మగ్గాలి. మనం వేసిన గంగవాయల కూర నూనెలో మంచిగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనము కలిపి పెట్టుకున్న ఈ బరడా ఉంది కదా, దీన్ని మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. బరడా మొత్తము మనం వేసిన గంగవాయల కూరకు పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకి గంగవాయల కూర నుంచి కొంచెం నీళ్ళు ఊరుతుంది కదా, అది ఈ బరడా ఉడకడానికి సరిపోతుంది. కావాలనుకుంటే కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ ఒక 2-3 స్పూన్లు మాత్రమే వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మూసి ఉంచుకోవాలి. మళ్ళీ కవర్ చేసి ఉంచాలి. ఒక 3 మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి, మన బరడా మంచిగా దీంట్లో ఉడికిపోయింది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగే పెట్టుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, గంగవాయల కూరతో పొడి కూర రెడీ అయిపోయింది. చల్లబడిన తర్వాత పొడి పొడిగా అవుతుంది. ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది. దీంట్లో మనము ఏమాత్రము నీళ్ళు యాడ్ చేయము, అంటే ఒక 1-2 స్పూన్స్ మాత్రమే యాడ్ చేస్తాం కాబట్టి ఇది 1.5 డే వరకు మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ వరకు కూడా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చపాతీతో తీసుకెళ్ళడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.